డొనాల్డ్ ట్రంప్కు పదవి భయం పట్టుకుంది. అమెరికా రాజకీయాల్లో అభిశంసన అనే పదం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని డెమోక్రాట్లు సిద్ధం చేస్తున్న ఈ వ్యూహం అగ్రరాజ్య ప్రజాస్వామ్య పునాదులను మరోసారి పరీక్షకు గురిచేస్తోంది. మార్చి 31లోపు ఈ ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకురావాలన్న పట్టుదల వెనుక ఉన్నది రాజ్యాంగ నిబద్ధత లేక రాబోయే ఎన్నికల ముందస్తు వ్యూహమా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరి సెనేట్లో ట్రంప్ అభిశంసన నెగ్గేనా? ట్రంప్ వ్యవహార శైలిపై అసహనంగా ఉన్న ఆ లీడర్స్ ఎవరు? నెక్స్ట్ ఏం జరగబోతోంది? వాచ్ దిస్ స్టోరీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను మార్చి 31లోపు అభిశంసించేందుకు ప్రయత్నిస్తున్నారు. అది అంత తేలిక కాకపోయినా ట్రంప్ వ్యవహారంతో రిపబ్లికన్లు కూడా అసహనంగా ఉండటంతో తోసిపుచ్చలేమన్న చర్చ ప్రారంభమైంది. ప్రస్తుతం అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు ట్రంప్పై మరోసారి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అల్ గ్రీన్ వంటి నేతలు ఇప్పటికే ఇందుకు సంబంధించిన పని చేస్తున్నారు. అయితే మార్చి 31 నాటికి ఇది సాధ్యమవుతుందా అనేది ఉత్కంఠగా మారింది. రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న సభలో డెమోక్రాట్లకు సొంతంగా మెజారిటీ లేకపోవడంతో కొంతమంది రిపబ్లికన్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ తన రెండో విడత పాలనలో తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు ఈ పరిస్థితికి ఆజ్యం పోశాయి. ట్రంప్ వైఫల్యంపై అసహనంతో ఉన్న డెమోక్రాట్లు నేరుగా ట్రంప్ ని టార్గెట్ చేస్తున్నారు. ట్రంప్ విధిస్తున్న సుంకాల వల్ల ధరలు పెరుగుతున్నాయని చిన్న వ్యాపారులు, సామాన్యుల్లో అసంతృప్తి నెలకొంది. రాజ్యాంగం ప్రకారం 2 సార్లు మాత్రమే అవకాశం ఉన్నా ఆయన 3వసారి కూడా పదవిలో ఉండటంపై చేస్తున్న వ్యాఖ్యలు అప్రజాస్వామికమని విమర్శలు వస్తున్నాయి. అయితే అక్రమ వలసదారులపై కఠిన వైఖరి, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న సుంకాల మరోసారి అధికారంపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ నిపుణులను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. అయితే రాజకీయ విమర్శలకు తావుండటం వేరు, అవి అభిశంసనకు సరిపడే చట్టపరమైన నేరాలుగా రుజువు కావడం వేరు. డెమోక్రాట్లు ఆరోపిస్తున్నట్లుగా ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ అయితే అందుకు తగిన న్యాయపరమైన ఆధారాలను సభ ముందు ఉంచాల్సిన బాధ్యత వారిపై ఉంది. డెమోక్రాట్లు ఈ అభిశంసన అస్త్రాన్ని ఈ ఏడాది జరగనున్న మధ్యంతర ఎన్నికల వ్యూహంగా వాడుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉపయోగించి 2026 ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చని, అందుకే ముందే ఆయనను కట్టడి చేయాలని డెమోక్రాట్లు భావిస్తున్నారు. మరోవైపు ట్రంప్ సైతం ఒకవేళ రిపబ్లికన్లను 2026లో మెజారిటీ కోల్పోతే డెమోక్రాట్లు నన్ను అభిశంసిస్తారు అని తన క్యాడర్ను హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. అమెరికా చట్టాల ప్రకారం ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం నెగ్గినా అది సెనెట్లో కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం సెనెట్లో రిపబ్లికన్ల బలం ఎక్కువగా ఉండటంతో ట్రంప్ పదవి నుంచి తప్పుకునే అవకాశం తక్కువే.
జరిగే రాజకీయ చర్చ ట్రంప్ ఇమేజ్ ను దెబ్బతీయడానికి లేదా రిపబ్లికన్లను పార్టీలో చీలిక తేవడానికి డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారు. మార్చి 31 డెడ్ లైన్ అనేది కేవలం ఒక రాజకీయ ఒత్తిడి పెంచే ఎత్తుగడగానే కనిపిస్తుంది. కానీ ట్రంప్ ను అభిశంసించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలేందుకు సొంత పార్టీలోని ట్రంప్ వ్యతిరేకులు కూడా సిద్ధంగా లేరు. అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్యానికి అందం. కానీ రాజ్యాంగం ప్రసాదించిన అత్యున్నత అధికారమైన అభిశంసనను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను అణగదొక్కే ఆయుధంగా వాడితే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. ఈ రాజకీయ యుద్ధంలో గెలుపు ఎవరిదైనా అమెరికా సమాజంలో పెరుగుతున్న పోలరైజేషన్ మాత్రం ఆ దేశ భవిష్యత్తుకు ఆందోళనకరమైన విషయమే.